హాయ్ గైస్, ప్లేస్మెంట్ సిరీస్లో ఇది సెకండ్ వీడియో అనమాట. ఇప్పుడు మనం ఏం చూసినా అటు ఏఐ అంటారు, లేకపోతే మెషిన్ లెర్నింగ్ అంటారు, లేకపోతే డేటా సైన్స్ అంటారు, లేకపోతే డీప్ లెర్నింగ్ అంటారు. ఇలా ఎక్కడ చూసినా సరే టెక్నికల్ కాన్సెప్ట్స్ అంటే కోడింగ్ బాగా ఎక్కువ కనిపిస్తుంది కదా. కానీ మీకు ఒక విషయం తెలుసా, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో 30-40% జాబ్స్ అనేవి నాన్ కోడింగ్ సైడ్ ఉంటాయన్నమాట. కోడింగ్ ఫీల్డ్ రన్ అవ్వాలంటే కంపల్సరీగా నాన్ కోడింగ్ ఫీల్డ్ కూడా రన్ అవ్వాలన్నమాట. చాలా మంది స్టూడెంట్స్కి సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎంటర్ అవ్వాలని ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, కోడింగ్ కాన్సెప్ట్ ఫస్ట్ అయితే కోడింగ్ ఒక లాంగ్వేజ్ తీసుకుంటారు, ట్రై చేస్తారు, వాళ్ళకి ఇంకా రాదు, అది వదిలేస్తారు చాలా మంది. కానీ ఏంటంటే కోడింగ్ జాబ్స్ కాకుండా సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది నాన్ కోడింగ్ జాబ్స్ కూడా ఉంటాయన్నమాట. ఒకవేళ మీకు కోడింగ్ జాబ్స్కి వచ్చే స్కిల్స్ లేకపోతే కనుక మీరు నాన్ కోడింగ్ జాబ్స్ ఉన్న స్కిల్స్ నేర్చుకొని ఆ జాబ్స్కి ట్రై చేయొచ్చు అనమాట. మీకు నాన్ కోడింగ్లో కూడా బెటర్ ప్యాకేజెస్ ఉంటాయి. లైక్ ప్రోడక్ట్ మేనేజర్ ఉందనుకోండి, ప్రోడక్ట్ మేనేజర్ మినిమం మినిమం కాదు కానీ ఒక 10-12 LPA జాబ్స్ కూడా ఉంటాయి మా ప్రోడక్ట్ మేనేజ్మెంట్లో. కోడింగ్ సైడ్ ఉన్నట్టు మరీ అంత హై ప్యాకేజింగ్ జాబ్స్ ఉండవు, కానీ నాన్ కోడింగ్ సైడ్ కూడా ఉంటాయన్నమాట. ఈ ఫీల్డ్లో మనం కోడింగ్ రోల్స్ అంటే ఏంటి, నాన్ కోడింగ్ రోల్స్ అంటే ఏంటి, కోడింగ్ రోల్స్కి ఎలాంటి స్కిల్స్ కావాలి, నాన్ కోడింగ్ రోల్స్కి ఎలాంటి స్కిల్స్ కావాలి, ఎవరు ఏది చూస్ చేసుకోవాలి, ఇలా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం అనమాట. ఓకేనా? మా కంటెంట్ నచ్చితే కనుక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకొని వాళ్ళకి కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అది సో ఇందాక మనం చెప్పుకున్నట్టు సాఫ్ట్వేర్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా. సాఫ్ట్వేర్లో ఒకటి కోడింగ్, ఇంకోటి నాన్ కోడింగ్. ఇప్పుడు జనరల్గా మనం ఫస్ట్ కోడింగ్ సైడ్ చూద్దాం అనమాట. కోడింగ్లో ఏంటంటే మీరు మెయిన్గా ఏం చేస్తారు, ఒక కోడర్గా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్స్ బిల్డ్ చేస్తారు, టూల్స్ బిల్డ్ చేస్తారు. అందులో ఆ టూల్స్ బిల్డ్ చేసేటప్పుడు ఏమైనా ఈ బగ్స్ వస్తే వాటిని సాల్వ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది యాజ్ ఎ కోడర్గా మీరు కోడింగ్లో చేసే వర్క్. ఈ కోడింగ్లో మనకి ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అని, డేటా సైంటిస్ట్ అని, క్యూఆర్ టెస్ట్ ఇంజనీర్ అని, డేవాప్స్ ఇంజనీర్ అని, సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అని, ఇలా డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయన్నమాట. సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే మీకు జనరల్గా ఎలాంటి స్కిల్స్ కావాలి, ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి, డిఎస్ఏ వచ్చి ఉండాలి, ఉప్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ వచ్చి ఉండాలి. మీకు డేటా సైన్స్ అంటే పైథాన్, ఇంకా మ్యాథ్స్ రావాలి, ఇంకా అందులో తగ్గట్టుగా అనాలిసిస్ స్కిల్స్ రావాలి. క్యూఏ టెస్ట్ ఇంజనీర్ అంటే మీరు ఏం చేస్తారు, అసలు మీరు ప్రోడక్ట్ బిల్డ్ చేస్తే సరిపోదు కదా, ఆ ప్రోడక్ట్ కరెక్ట్గా వర్క్ అవుతుందో టెస్ట్ చేయాలి కదా, ఆ పని టెస్ట్ ఇంజనీర్స్ చేస్తారనమాట. డెవాప్స్ ఇంజనీర్ అంటే డెవాప్స్ ప్లస్ ఆపరేషన్స్ మిక్స్ అయ్యింది డెవాప్స్ ఇంజనీర్. వీళ్ళేంటంటే బ్యాక్ అండ్ ఆటోమేషన్స్ కానీ సర్వర్ మెయింటెనెన్స్ కానీ బాగా చెక్ చేస్తారనమాట. ఇంకోటి సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్. మనం ప్రోడక్ట్ బిల్డ్ చేసి టెస్ట్ చేసి సరిపోదు కదా, హ్యాకర్స్ నుంచి మనం ఎలాంటి హ్యాకింగ్ అవ్వకుండా చూసుకోవాలంటే మంచి సెక్యూరిటీ కూడా ఉండాలి కదా మన ప్రోడక్ట్కి, అది ఈ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ చూసుకుంటారనమాట. సో ఇప్పుడు ఎలాంటి జాబ్ రోల్స్ ఉన్నాయని చూసారు కదా, ఇప్పుడు మనం దీనికి ఎలాంటి స్కిల్స్ కావాలో చెక్ చేద్దాం అనమాట. జనరల్గా మనకి కోడింగ్లో ఎలాంటి స్కిల్స్ కావాలంటే డిఎస్ఏ రావాలి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి, లేకపోతే ఉప్స్ రావాలి, డేటాబేసెస్ రావాలి. ఇంకా మనం సపోజ్ మనం వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్తుంటే దానికి HTML, CSS, జావా ఇలాంటి టెక్ స్టాక్ అనేది రావాలన్నమాట. ఇక్కడ మీకు మెయిన్ ఏంటంటే ఇవి వస్తే మీకు ఏ జాబ్ అని వస్తాయని కాదు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక జాబ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు డేటా సైన్స్ అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే పైథాన్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా, లేదా ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అవ్వాలనుకుంటున్నారా, లేదు నేను గేమ్ డెవలప్మెంట్ అవ్వాలనుకుంటున్నారా, ఫస్ట్ ఒక రోల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ రోల్ సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత ఈ రిక్వైర్డ్ స్కిల్స్ అనేది దానికి తగ్గట్టుగా రిక్వైర్డ్ స్కిల్స్ ఉంటాయి, అవి నేర్చుకోండి. మీరు ఫస్ట్ ఈ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత జాబ్ రోల్కి వెళ్తే అంటే చాలా టఫ్ అయిపోతుంది అనమాట. మీకు ఎందులోనూ కరెక్ట్గా వెళ్ళలేరు. సో మీరు ఏది వెళ్దాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత దాని తగ్గట్టు స్కిల్స్ నేర్చుకుంటే కనుక మీకు ఎక్కువ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ప్రతి దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నట్టు కోడింగ్లో కూడా ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. ప్రోస్ ఏంటో చెక్ చేద్దాం. ప్రోస్ ఏంటంటే మనకి ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉన్నాయి, చూసారు కదా. ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఏఏ ఇంజనీర్కి, ML ఇంజనీర్కి, ఇలాగ టూల్స్ బిల్డ్ చేసే వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది కాబట్టి సో కోడింగ్ సైడ్ బాగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఎప్పుడు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మంచి ప్యాకేజింగ్. మీకు మంచి స్కిల్స్ ఉంటే కనుక పక్క మంచి ప్యాకేజ్ గ్యారంటీ. అండ్ కాన్స్ వచ్చేసి ఏంటంటే ఎప్పుడు అప్స్కిల్ అవుతూ ఉండాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా మార్కెట్ అనేది ఎంత బాగా ట్రెండ్ అవుతుందో. పొద్దున్న లేసరికి ఇంకో టూల్ వస్తుంది, మళ్ళీ మధ్యాహ్నం చేస్తే ఇంకో టూల్ వస్తుంది, రాత్రికో టూల్ వస్తుంది. అలా ఎప్పుడు టూల్స్ కొత్త వస్తూనే ఉన్నాయి, అప్డేట్ అవుతూనే ఉన్నాయి. మీరు ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో రన్ అవ్వాలంటే కంపల్సరీగా మీరు అప్ టు డేట్ ఉండాలి, మీరు నేర్చుకునే క్యాపబిలిటీ చూపించుకోవాలన్నమాట. సో అది కాన్స్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంటర్వ్యూస్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు MNC కంపెనీస్ ఉన్నాయి, లేకపోతే స్టార్ట్అప్ కంపెనీస్. MNC కంపెనీస్లో ఏంటంటే మీకు 1-2 రౌండ్స్లో అయిపోవు. చాలా MNC రౌండ్స్ ఎలా అంటే ఒక మినిమం 4 రౌండ్స్ తీసుకుంటాయి అనమాట, 4-5 రౌండ్స్ తీసుకుంటాయి. అందులో సెలెక్ట్ అయ్యాక మీకు జాబ్ ఇస్తారనమాట. సో ఏంటంటే టఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఇంకా చాలా కాన్స్ ఉన్నాయి, మరీ ఎక్కువ చెప్పి భయపెట్టడం ఎందుకు, కానీ ఇది అనమాట. ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. అలా అని చెప్పి కాన్స్ చూసి మీరు నాకు ఇది సూట్ అవుదేమో అనుకోకండి, మీరు ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు నాన్ కోడింగ్లో ఏమైనా చూద్దాం. ఇప్పుడు నాన్ కోడింగ్ ఏంటంటే మీరు కోడ్ రాయక్కర్లేదు, కాకపోతే ఏంటంటే మీరు ఆ కోడర్స్తో మాట్లాడుతూ
అలాగే అసలు ప్రోడక్ట్ ఎంతవరకు వచ్చింది, ప్రోడక్ట్ ఎలా ఉండాలి, ఇదంతా మీ పని అనమాట. ఓన్లీ యూజర్‌కి బిజినెస్ పరంగా గానీ, లేకపోతే యూజర్ పరంగా గానీ, ఆ ప్రోడక్ట్ పరంగా గానీ, ఇవన్నీ చూసుకునేది నాన్ కోడర్సే అనమాట. ఈ నాన్ కోడర్స్‌లో ఎలాంటి రోల్స్ ఉంటాయంటే, బిజినెస్ అనలిస్ట్ అని, ప్రోడక్ట్ మేనేజర్ అని, డిజిటల్ మార్కెటింగ్ అని, యూఎక్స్ అండ్ యూఐ డిజైనర్ అని, రిక్రూటర్ అని, ఇలా చాలా రోల్స్ ఉంటాయన్నమాట సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోనే. నాన్ కోడింగ్ జాబ్ రోల్స్. బిజినెస్ అనలిస్ట్ అంటే తెలుసు కదా! ఏంటంటే బిజినెస్‌కి సంబంధించిన డేటా ఉంటుంది కదా! ఆ డేటానంతా అనలైజ్ చేసి, మన బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి అని చూసుకునే వాళ్ళే ఈ బిజినెస్ అనలిస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చి ప్రోడక్ట్ మేనేజర్. ప్రోడక్ట్ నీకు ఎంత బాగున్నా సరే దాన్ని రైట్ వేలో మేనేజ్ చేయడం, అది ఎంత వరకు వర్క్ అవుతుంది, ఎంత టీమ్ మధ్యలో టీమ్ మెంబర్స్‌ని ఎలా కొలాబరేట్ చేసి మాట్లాడడం, ఇవన్నీ చూసుకునేది ప్రోడక్ట్ మేనేజర్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రోడక్ట్ బిల్డ్ చేస్తే సరిపోదు కదా! దాన్ని మార్కెటింగ్ చేయాలి కదా! యూజర్ల వరకు తీసుకెళ్లాలంటే మనకు మెయిన్‌గా యాడ్స్ కానీ ఇలాంటివి రన్ చేస్తుండాలి కాబట్టి, ఆ పని డిజిటల్ మార్కెటింగ్ కూడా చూసుకుంటారు. యూఎక్స్ అండ్ యూఐ డిజైనర్. ఒక యూజర్‌కి నువ్వు కోడ్ ఎంత రాసావు, లేకపోతే ఎంత కష్టపడ్డావు అని ఏం అవసరం లేదు. ఏంటంటే నువ్వు ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేసినప్పుడు ఒక మంచి యూఎక్స్ అండ్ యూఐ ఉండడం ఇంపార్టెంట్ అనమాట. సో, నువ్వు ఎప్పుడైనా ప్రోడక్ట్ బిల్డ్ చేసేటప్పుడు మంచి యూఐ ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే యూజర్ ఎక్స్‌పీరియన్స్ బాగుండేటట్టు చూసుకోవాలన్నమాట. అదంతా చూసుకునేది ఈ యూఎక్స్ అండ్ యూఐ డిజైనర్స్. రిక్రూటర్ అంటే తెలిసిందే కదా! మనం క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం. ఇది కూడా సాఫ్ట్‌వేర్ నాన్ కోడింగ్ జాబ్ కింద వస్తుందన్నమాట. ఇప్పుడు మనం కోడింగ్ సైడ్ చూసాం ఎలాంటి స్కిల్స్ కావాలని. నెక్స్ట్ అలాగే ఇప్పుడు నాన్ కోడింగ్ సైడ్ చూద్దాం మనకి ఎలాంటి స్కిల్స్ కావాలనేది. ఇందులో మనకి కోడింగ్‌లో ఏంటంటే జనరల్‌గా మనం ఎక్కువ కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే మనం ప్రోడక్ట్ అనేది బిల్డ్ అయ్యాక ఆ ప్రోడక్ట్‌ని యూజర్ వరకు తీసుకెళ్లాలంటే కంపల్సరీగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మనకొచ్చి ఉండాలి. దాంతో పాటు లాజికల్ స్కిల్స్. ఈ లాజికల్ స్కిల్స్ కూడా ఎందుకంటే మనకి ఒక ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని ఎలాగ లాజికల్‌గా సాల్వ్ చేస్తాం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. మీకు ప్రతి స్టేజ్‌లో మీరు కోడింగ్ అయినా, నాన్ కోడింగ్ అయినా సరే మీకు ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్‌ని మనం లాజికల్‌గా ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మనకి ఎక్సెల్, పవర్ బిఐ అనేది అనాలిసిస్ టైప్. కొన్ని కొన్ని రోల్స్‌కి మనకి ఈ డేటా సైన్స్ రోల్స్‌కి అయితే డేటా సైన్స్ ఫీల్డ్‌లో ఉన్న రోల్స్‌కి అయితే ఎక్సెల్ అని, పవర్ బిఐ అని ఇవంటివి వచ్చి ఉండాలన్నమాట. నెక్స్ట్ డొమైన్ నాలెడ్జ్. మీకు డొమైన్ నాలెడ్జ్ లేకుండా మీరు ఏ పని చేయలేరు. ఇప్పుడు సపోజ్ ఒక బిజినెస్ ఉందనుకుందాం. మీకు బిజినెస్ ఎలా రన్ అవుతుందని తెలియకపోతే గనక మీరు అందులో ఒక బిజినెస్ అనలిస్ట్‌గా మీరు కరెక్ట్‌గా ఫిట్ అవ్వరన్నమాట. సో, ఏం చేస్తారంటే మీరు బిజినెస్ ఎలా రన్ అవుతుంది ఇలా కంపల్సరీగా ఒక డొమైన్ నాలెడ్జ్ అనేది మీకు కంపల్సరీ వచ్చి ఉండాలి. అలాగే ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎందుకంటే, మీరు ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉన్నారు. ప్రాజెక్ట్ మేనేజర్‌కి కరెక్ట్‌గా ప్లానింగ్ లేదనుకోండి, సరిగ్గా ప్రాజెక్ట్ అనేది రైట్ టైమ్‌కి రీచ్ అవ్వదు. ప్రాజెక్ట్ కూడా అంత డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, అందుకని మీకు ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ స్కిల్స్ ఉండాలి. ఇన్ అండ్ ఇప్పుడు నాన్ కోడింగ్‌లో మనకి ఎలాంటి ప్రోస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకు అంతగా టెక్నికల్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓన్లీ సాఫ్ట్ స్కిల్‌తో మనం మేనేజ్ ఎక్కువ చేయొచ్చనమాట. సో, ఇది మీరు బాగా మైండ్‌లో పెట్టుకోవాలి. అలాగే మీరు ఎక్కువ క్రియేటివ్ మైండ్ సెట్ అంటే నాకు ఈ కోడింగ్ అనేది ఎక్కువ రావట్లేదు, నాకు ఈ మ్యాథ్స్ రావట్లేదు అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే మీకు క్రియేటివ్ నాలెడ్జ్ పెంచుకొని మీరు ఈ నాన్ కోడింగ్ సైడ్ రావచ్చనమాట. అలాగే ఇప్పుడు కాన్స్ ఏంటో చూద్దాం. కాన్స్ ఏంటంటే ఇనీషియల్‌గా మీకు లో సాలరీ ఉంటుంది. ఎందుకంటే మీకు అంత పెద్ద కోడింగ్ చేసి డేటాబేసెస్ అన్నీ నేర్చుకొని ఇవంతా చేసేది ఉండదు కాబట్టి మీకు ఇనీషియల్‌గా ఏంటంటే నాన్ కోడింగ్ సైడ్ కొంచెం సాలరీస్ తక్కువుంటాయి. అలాగే కొంచెం నేను చూసిన ప్రకారంగా ఏంటంటే కొంచెం ఇనీషియల్ గ్రోత్ తక్కువనమాట. మీకు ఒకేసారి మీరు 0 నుంచి డైరెక్ట్ 100కి వెళ్ళిపోలేరు. మెల్లిమెల్లిగా కొంచెం గ్రోత్ తక్కువుంటుంది. నాన్ కోడింగ్ సైడ్‌లో అయితే. హ్మ్. ఇది సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో నేను ఇప్పటివరకు చెప్పింది. కోడింగ్, నాన్ కోడింగ్, జాబ్ టైటిల్స్ ఇవి, రిక్వైర్డ్ స్కిల్స్ ఇవి, ప్రోస్, కాన్స్. సో, ఇవి మీరు చూసుకొని మీరు ఒక బాగా రీసెర్చ్ చేశాక మీకు ఏది సూట్ అవుతుందో అవి చూజ్ చేసుకోండి. సో, నాకిప్పుడు ఎలా చూజ్ చేసుకోవాలో తెలీదు. మీరే చెప్పండి అన్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మనకు చెప్పాను కదా! ఇక్కడ చూడండి. ఆ! ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ ఏమున్నాయి? డీఎస్ఏ, ఉప్స్, డేటాబేసెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇవి ఉన్నాయి కదా! మీకు ఒకవేళ నాకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేయడం ఇష్టం. నాకు లాజికల్ బ్రెయిన్ ఎక్కువుంది. నేను ఇలాంటి ఇష్యూస్‌ని ఎక్కువ సాల్వ్ చేయాలనుకుంటున్నాను. డిజిటల్ ప్రొడక్ట్స్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను. అనుకున్నప్పుడు మీరు కోడింగ్ సైడ్ ఎళ్ళొచ్చు. అదే ఇప్పుడు మీకు సపోజ్ నాకు ఈ కోడింగ్ అంత ఇష్టం లేదు. నేను ఓన్లీ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ నాకు బాగా వచ్చు. నేను కమ్యూనికేషన్ బాగా మాట్లాడగలను అని అనుకున్నప్పుడు మీరేంటంటే ఈ నాన్ కోడింగ్ సైడ్ ఎళ్ళొచ్చనమాట. చాలామంది ఏం చేస్తారు స్టూడెంట్స్ ఫస్ట్ కోడింగ్ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ చెప్పాను కదా ఇందాక. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ అనుకున్న వెంటనే కోడింగ్ అనుకుంటారు. 6 మంత్స్ ఒక కోర్స్ తీసుకుంటారు. 6 మంత్స్ అయిపోయాక నా వల్ల కావట్లేదు. నేను ఇంకా డ్రాప్ అయిపోతాననమాట. ఆ డ్రాప్ అయ్యేదేదో మీరు ఫస్ట్ ఏంటంటే ఎంటర్ అయ్యే ముందే మీరు ఇలా రీసెర్చ్ చేయండి. కోడింగ్, నాన్ కోడింగ్ ఇలా కంప్లీట్‌గా రీసెర్చ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు ఇంకా బెటర్ కెరియర్‌ని చూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీ రావాలనుకుంటే గనక మీరేం చేస్తారంటే ఫస్ట్ మీ సీనియర్స్‌తో మాట్లాడండి. టాక్ టు ద సీనియర్స్. మీ సీనియర్స్‌తో మాట్లాడితే ఏంటంటే, వాళ్ళకి మీకన్నా కొంచెం ఎక్కువ తెలుసు కాబట్టి, వాళ్ళు మీకన్నా ముందే జాబ్ మార్కెట్‌లో ఎంటర్ అయ్యారు కాబట్టి, వాళ్ళకి కరెంట్‌లో ఏం నడుస్తున్నాయి? ఎలాంటి మార్కెట్ ఉంది?
అసలు ఎలాంటి స్కిల్స్ ఇప్పుడు నేర్చుకుంటే మనకి జాబ్స్ వస్తాయి అని వాళ్ళకి క్లారిటీగా ఐడియా వస్తుందన్నమాట. సో మీరు సీనియర్స్తో ఎంత ర్యాపప్ పెంచుకొని మీరు సీనియర్స్ అంత మాట్లాడితే కనుక మీకు అంత కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది, నెట్వర్కింగ్ ఉంటుంది, అలాగే మీకు రైట్ కెరియర్ చూస్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది అనమాట. అలాగే మీరు ఏం చేస్తారంటే ఇంకోటి ఇంటర్న్షిప్స్ చేయండి. ఇంటర్న్షిప్స్లో ఏంటంటే మీకు ఇంటర్న్షిప్ అనేది మీకు ఒక మహా అంటే ఒక 3 to 6 months ఉంటుంది, లేకపోతే 1 year ఉంటుంది. మీరు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నాకు లాస్ట్కి నేను డ్రాప్ అవుట్ అయ్యే దానికన్నా మీరు ఇంటర్న్షిప్స్ చేస్తే ఏంటంటే మీకు కరెక్ట్గా నేను ఈ స్కిల్స్ నాకు ఇది వచ్చు, నేను ఇది చేయగలను అని మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంటర్న్షిప్ చేయడం వల్ల. అప్పుడు మీరు ఇంకా బెటర్ చూస్ చేసుకోవచ్చు. నాకు ఇది చేసుకోవచ్చు, లేకపోతే షార్ట్ మోడల్స్ ఉంటాయి, యూట్యూబ్లో కూడా ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్ లైవ్స్ ఉన్నాయి కదా, యూట్యూబ్లో చాలా మనకి కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, అలాగే టీచ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీరేం చేస్తారంటే ఒకసారి ఒక వీడియో చూడండి, మీరు నాకు ఇది సూట్ అవుతుందా సూట్ అవ్వదా అని మీకు చెక్ చేసుకుంటే కనుక అప్పుడు మీకు ఇంకా క్లియర్ ఐడియా వస్తుంది అనమాట. సో అర్థమైందిగా చెప్పేది. వీడియో ఎండ్ చేసే ముందు మీ అందరికి ఒక పాయింట్ చెప్తాను. ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు, నోటిఫికేషన్స్ ఎక్కువ చూసేసి కోడింగ్ సైడ్ ఫ్యూచర్ ఎక్కువ ఉందేమో, నాన్ కోడింగ్ సైడ్ ఫ్యూచర్ ఏం లేదేమో అని చాలా మంది భ్రమపడుతుంటారు అనమాట. అలా కాదు. కోడింగ్ రన్ అవ్వాలంటే కంపల్సరీగా నాన్ కోడింగ్ కూడా రన్ అవ్వాలి. మీకు ఇప్పుడు ఇందాక చెప్పిన యూఎక్స్ డిజైనర్, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ ఏంటంటే మనకి ఇది బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంటే ఈ నాన్ కోడింగ్ అనేది ఫ్రంట్ ఎండ్లో ఎక్కువ రన్ అవుతుంటుంది అనమాట. సో రెండింటికి దానికి తగ్గ ఫీచర్స్ ఉన్నాయి, దాని తగ్గ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి. మీరు దేనిపైన కెరియర్ బిల్డ్ చేసుకుంటారనేది మీ ఇంట్రెస్ట్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఒక మంచి కెరియర్ చూస్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఒక రైట్ రీసెర్చ్ అనేది చేస్తూ ఉండాలి. ఈ సిరీస్ని ఫాలో అయిపోండి. ఎండింగ్కి వచ్చేసరికల్లా మీరు చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఎలాంటి రోల్స్ ఉన్నాయి, అసలు మనం ప్లేస్మెంట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ. సో నెక్స్ట్ థర్డ్ వీడియోలో ఏం చేస్తామంటే డొమైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ ద వీడియో. సో అప్పటి వరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. నేను మీ సెల్ఫ్. టాటా, బై.